here to explain about the Manavata program held at the summer camp. We are very happy to have this Manavata program in our village. The president and the secretary were very well done. I appreciate everyone for this achievements done in the summer camps. Every children was gained the greatest knowledge provided here, like yoga, ballet classes, Kolatam, dance, karate, everything was completely done good. We feel, as a parents, we feel very happy to participate in this program. Thank you. ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన రామకృష్ణ మిషన్కి మార్టేర్లో ప్రతిరోజు కూడా మరి పిల్లలందరినీ కూడా చక్కటి సంస్కృతి అలవాటు చేయాలని నిరంతరం పాటుపడే వ్యక్తి. ఆయన దేశభక్తి కూడా. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఆశీనులు అయితే. సార్ థ్యాంక్ యూ. చంద్రబాబు గారు, పుల్రెడ్డి గారు, జోగిరెడ్డి గారు, బాలా శ్రీనివాస్ గారు, మురళీకృష్ణ ప్రసాద్, థ్యాంక్ యూ సార్. రాజసాహెబ్ గారు, మరి పుల్రెడ్డి గారు ప్రతి సార్ మా సోదరు వాళ్ళు నేర్పించినటువంటి ఈ చిన్న వయసులో నేర్పించినటువంటి భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, నృత్య ప్రదర్శనలు కానివ్వండి, కరాటే కానివ్వండి, మరి పాటలు కానివ్వండి, వారికి జీవితాంతం వారికి కూడా వస్తాయి. వాళ్ళు వృద్ధులైనా సరే ఇవి మర్చిపోలేరు. నిజంగా యోగాసనాలు వేస్తుంటే వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు నిజంగా ప్రదర్శించారంటే అభినందనీయమైనటువంటి విషయం. వాళ్ళు శారీరకంగా మరి చక్కగా బలిష్టంగా ఉండాలంటే చిన్నప్పటి నుండి యోగా అలవాటు చేయటం వల్ల వాళ్ళు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. విద్యతో పాటు మరి ఇవాళ ప్రతి తల్లిదండ్రులు చూడవలసింది, చెప్పించవలసింది ఏమిటంటే ఒక కాయిన్ ఉంది. కాయిన్కి బొమ్మ, బొరుసు రెండు ఉంటాయి. ఒక ప్రక్క బొమ్మ విద్య అయితే బొరుసు అనేది నైతిక విలువలు. విద్య ఉండాలి, నైతికత ఉండాలి. నైతికత లేనటువంటి విద్య అది మరి ప్రకాశించాలి. అంచేత మన పిల్లలకి ఏమి నేర్పించాలంటే విద్య నేర్పించండి, దాంతో ప్యారలల్గా నైతిక విలువలన్నీ కూడా నేర్పించండి. అప్పుడు వారు ఉత్తమ పౌరులుగా మరి తయారవుతారు. కూచిపూడి నాట్యం, అలాగే కరాటే, కుంఫు, ఇంకా ముఖ్యంగా చక్కటి శిక్షణతో కూడినటువంటి కోలాటం డ్యాన్స్. మరి బాలబాలికలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చక్కగా ఈ లోపల మరి జరిగినటువంటి కార్యక్రమం పిల్లల యొక్క ప్రదర్శన మీద ఈ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఎవరైనా తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నాం. సార్ పేరెంట్స్ నుంచి ఎవరైనా ఆహ్వానితులు ఎవరైనా సరే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం పిల్లల యొక్క ప్రదర్శన మరి వారి మీద మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి ఎవరైనా ఒకటి వేడి మీదకి వచ్చి